శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం 15వ రోజు స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో పంచామృత అభిషేకాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, సహాయ అర్చకులు చింతలపాటి నాగ వెంకట పవన్ కుమార్ శర్మలు తెలిపారు. బుధవారం భీమనవారిపేట మిల్క్ ప్రాజెక్టు ఎదురుగా వేయించేసి ఉన్న శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేకువజాము నుండి స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు అభిషేకాలు జరిగాయని సందర్భంగా వారు తెలిపారు. నిత్యం ప్రతిరోజు సాయంకాల ప్రదోషకాలంలో ఆకాశ దీప కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. స్వామివారికి నిత్యం కైంకర్యాలు, ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయన్నారు. ప్రతిరోజు ఒక్కో ద్రవ్యంతో స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తూ దాని యొక్క తాత్పర్యాన్ని భక్తులకు వివరించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ రోజు స్వామివారికి మారేడు దళాల అర్చన కార్యక్రమం నిర్వహించడం విశేషం. భక్తులు ప్రతిరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు, తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నామని అన్నారు. ఈ కార్యక్రమం ఆలయ కమిటీ వారి పర్యవేక్షణలో జరుగుతుందని తెలిపారు.
శివాయ ఓం నమః శివాయ ఓం కృష్ణం వందనామస్త గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మస్మై శ్రీ గురవే నమః శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేకవరం వందే శికారాయ నమో నమః ఓం నమో భగవతే రుద్రాయ భక్తమాసేంద్ర కూడా విజ్ఞప్తి శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖాంజనేయ స్వామి వారి సన్నిధానంలో కార్తీక మాసం 15వ రోజు పౌర్ణమి సందర్భంగా స్వామివారికి అత్యంత వైభవంగా అభిషేక కార్యక్రమాలు కూడా చాలా వైభవంగా జరుగుతున్నాయి. ప్రాతకాలం నుంచి స్వామివారికి చాలా విశేష కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జనంతా కూడా ఉదయం 5 గంటల నుంచి అభిషేకం ప్రారంభమైంది. మధ్యాహ్న సమయం వరకు కూడా చాలా వైభవంగా అభిషేక కార్యక్రమాల్లో జనంతా విడిగా పాల్గొని అనేక మంది స్త్రీలు దేవాలయానికి ఇచ్చేసి దీపాలు వెలిగించి ఒత్తులు వెలిగించుకొని 365 ఒత్తులు వెలిగించి చాలా విశేషంగా పాల్గొన్నారు. అంతేకాకుండా వాళ్ళ స్వామివారికి మారేడు దళాలతో ప్రత్యేక అర్చన జరిగింది. ఒక్క బెల్వాన్ని స్వామికి సమర్పిస్తే 1,000 యజ్ఞాలు చేసే ఫలితం కలుగుతుంది. అటువంటిది మనకి విశేషంగా మారేడు దళాలతో అర్చన చేశాం. ఎన్నో యజ్ఞాలు ఎన్నో యాగాలు చేస్తే కలిగిన ఫలితం ఈ మారేడు దళం వల్ల కలుగుతుంది. అట్లాగే కార్తీక మాసంలో పౌర్ణమి నాడు ఒక దీపాన్ని వెలిగించడం వల్ల మహా అతిరాధికములను మహాయోగాలు అట్లాగే మహారోహమాలు చేస్తే దీక్షలు ఎలా చేస్తే ఫలితం కలుగుతుందో ఒక్క భక్తి వెలిగించడంతోనే అటువంటి విశేషమైన ఫలితం కలుగుతుంది. అందుచేత మన దేవాలయంలో ఇవాళ ఒత్తులు వెలిగించిన వాళ్ళందరూ కూడా పరమేశ్వరానుగ్రహం కలగడమే కాకుండా సకల ఈశ్వరవంతులు అవుతారు, భోగభాగ్యాలతో తొలతూగుతారు. ఈ పౌర్ణమి నాడు శివ దర్శనం చేసుకున్న శివాలయంలో దీపం వెలిగించిన అనేకమైన పూర్వజన్మలో చేసిన పాపకర్మలను కూడా నశించి పాపాలని కూడా నశింపబడి పరమేశ్వరుడు కైలాసానికి మన బుద్ధితో అంటే శరీరంతో కైలాసానికి ఆహ్వానం పలుకుతుంటాడు స్వామివారు. పరమేశ్వరానుగ్రహం వల్ల ఎవరైతే కార్తీక మాసంలో పౌర్ణమి నాడు ఈ విధంగా చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. కావున భక్తులందరూ కూడా చాలా విరివిగా పాల్గొని ఈ కార్యక్రమంలో స్వామివారి లీలావైభవాన్ని తిలకించారు. స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఆలయ ప్రధానచుడుగా చింతలపాటి వెంకటరమణ శాస్త్రి అట్లాగే సహాయచుడుగా నాగ వెంకట పవన్ కుమార్ సారథ్యంలో దేవస్థాన కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరిగినాయి. సర్వే జనాః సుఖినో భవంతు. Like, subscribe and press the bell icon for new updates.